మొన్న జరిగినటువంటి ప్రెస్ క్లబ్లో ఇక్కడే ఇదే ప్లేస్లో కొందరి బీసీ వాళ్ళంతట వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులు అనుకునే వాళ్లకు మాలలపై విషం కక్కుతూ మాలలు సామాజిక స్మగ్లర్లు వీళ్ళు వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళంతా కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకవాదులు వీళ్ళందరినీ కూడా ఈ పౌర సమాజం దూరం చేయాలని ఒక ప్రకటన మేము చూసాం. ఇది ఆయన ప్రకటన లేకుంటే వెనుక నుండి నడిపిస్తున్నటువంటి సామాజిక విచ్ఛిన్న లేదా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించడంలో భాగంగా ఈ యొక్క అగ్రకుల తత్వంతో కూడుకున్నటువంటి బీసీలలో వెదిగినటువంటి కొన్ని కులాలు చేస్తున్నటువంటి కుట్రన, అదేవిధంగా షెడ్యూల్ కులాలలో కలిసి ఉన్నటువంటి వాళ్లకు విచ్ఛిన్నం చేయడానికి ఈ కుట్రలో భాగంగా మేము భావిస్తూ ఈ ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది. నేను ఒకటే అడగదలుచుకున్నాను, ఈ పౌర సమాజ నేతలు పౌరుల గురించి ఆలోచిస్తున్నారా లేకుంటే వారి స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారా? వాస్తవానికి న్యాయాన్ని న్యాయంగా, అన్యాయాన్ని అన్యాయంగా ప్రశ్నించేవారే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో పౌర నేతలుగా ఎదుగుతారు, పిలువబడతారు. కానీ ఈ రోజుల్లో ఎవరు వెనుక నుండి సపోర్ట్ చేస్తారో, ఎవరికి ప్యాకేజీలు అందుతాయో వాళ్ళకు ఆపోజిట్గా మాట్లాడడం ఈ మధ్య చాలా పౌర నేతలు అని చెప్పుకునే వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. అందులో భాగమే మొన్న జరిగినటువంటి ఒక స్టేట్మెంట్. అయితే నేను ముఖ్యంగా విఠల్ గారు, పృథ్వీరాజు గారు, అదేవిధంగా విశ్వేశ్వరయ్య గారు, విమలక్క గారు, ఇంకా తిరుమలరావు గారు, వీళ్ళందరినీ కొన్ని నేను ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అయ్యా విఠల్ గారు, మీరు బీసీలలో అంటే గత 1970లో అంటే 54 సంవత్సరాల క్రితం ఈ యొక్క వెనుకబడిన తరగతులు బీసీ కులాలను వర్గీకరణ జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఏబిసిడి వర్గాలుగా అయినాయి. ఏ గ్రూప్లో కొన్ని కులాలు, బి గ్రూప్లో కొన్ని కులాలు, సి గ్రూప్లో కృష్ణానికి సంబంధించిన వాళ్ళు, డి గ్రూపులో కొందరు. ఈ మధ్య ఈ గ్రూప్ కూడా అంటే బీసీలో కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఒక కొంత పర్సంటేజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా నేనేం అడగదలుచుకున్నానంటే, ఈ 54 సంవత్సరాల్లో బీసీలలో చాలా వెనుకబడినటువంటి కులాలు ఎక్కడి వరకు ఎదిగినాయి, వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కడి వరకు ఉంది అనేది నేను అడుగుతున్నాను. ప్రధానంగా 4-5 కులాలే, 100 కులాలు ఉన్నటువంటి బీసీ కులాలలో కేవలం ఒక 5 కులాలు మాత్రమే రాజకీయంగా అన్ని రంగాలలో కూడా ఈ యొక్క మొత్తం అన్ని శాసిస్తున్నాయి. ఆర్థిక రంగాన్ని కానీ, రాజకీయ రంగం కానీ. మరి మిగతా బీసీ కులాలు ఎటు పోవాలి? మంగళ వాళ్ళు ఎక్కడ పోవాలి? శాఖల వాళ్ళు ఎక్కడ పోవాలి? వడ్డెర వాళ్ళు ఎక్కడ పోవాలి? అరకటిక వాళ్ళు ఎక్కడ పోవాలి? కాటికాపర్ల వాళ్ళు ఎక్కడ పోవాలి? మిగతా కులాలన్నీ కూడా దాదాపుగా ఇప్పటికీ ఇంకా చాలా హీనమైనటువంటి దీనస్థితిలో బతుకుతున్నారు. మరి వర్గీకరణ జరిగితే సమానత్వం, ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావో ఈరోజు అందరూ కూడా సమానత్వంగా ఎదగాలి కదా. ఇంకా వర్గీకరణ జరిగే 54 సంవత్సరాల వెనక కూడా ఇంకా చాలా హీనమైన వృత్తులపై చేస్తూ ఇంకా ఈ యొక్క మీ జాతుల్ని బీసీ కులాల్లో ఎందుకు హీనంగా చూడబడుతున్నారు? మీ చేత చూడబడుతున్నారు, వేరే వాళ్ళ కాదు. ఆ బీసీల్లో వెనుకబడినటువంటి కులాలు బీసీల్లో ఎదిగినటువంటి కులాల ద్వారా హీనంగా చూడబడుతున్నారు. ఇది సత్యం, అక్షర సత్యం. ప్రతి గ్రామానికి వెళ్తే ఈ యొక్క భారతదేశ స్వరూపం కనిపెడుతుంది. అయితే వర్గీకరణ అనేది ప్రతి ఒక్కరికి అందాలన్నప్పుడు ఒక గ్రూప్ డివిజన్ ఎంతవరకు సమంజసం? ఇది మా ప్రశ్న. రేపు ఎస్సీలలో కూడా ఒక గ్రూప్ డివిజన్ చేద్దామనుకుంటున్నారు, ఏబిసిడి. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు కానీ ఈ డిమాండ్ వచ్చినప్పుడు చేయవచ్చు. కానీ 59 కులాలకు న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది మా ప్రశ్న. మేము వర్గీకరణ వద్దనట్లే, వర్గీకరణ చేద్దాం. 59 కులాలకు లబ్ధి చేకూర్చేదే ఆ విధంగా ఏ విధంగా చేస్తారు? 59 విభాగాలు చేయాలా లేకుంటే 4 గ్రూపుల విభాగాలు చేయాలా? అందరికి అందాలంటే ఇన్ కేస్ 4 గ్రూపులు చేస్తే బీసీలో జరిగినటువంటి సంఘటనలు జరుగుతాయి కదా. బీసీలో ఇంకా ఇప్పటికి వెనుకబడిన కులాలు వెనుకబడే ఉన్నాయి కదా. ఇప్పటివరకు ఎమ్మెల్యే, ఎంపీలు, జడ్పీటీసీలు కానీ ఎన్నో కులాలు ఉన్నాయి బీసీలలో. మరి వర్గీకరణ దేనికి వల్ల ఎక్కడ ఒరిగింది? ఎవరికి ఒరిగింది? ప్రజాస్వామ్యవాదులు మేము ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యం అంటే డెఫినేషన్ ఏంటి?
సమానత్వాన్ని నెలకొల్పడం, సమాన భావాన్ని నెలకొల్పడం. మరి నీ బీసీ కులాల్లో సమాన భావము సమానత్వము ఎదిగినట్లయితే అందరూ సమానంగా ఉండాలి కదా. ఇప్పటివరకు ఎందుకు సాధ్యం కాలేదు? అసలు ఈ ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు నోరెత్తారు. ఈరోజు మట్టి కొడుతుంది ఎవరు? బీసీ కులాల్లో దాదాపుగా జనరల్ కేటగిరీలో దాదాపుగా ఒక 50% జనరల్ సీట్లు వచ్చేది. ఈరోజు జియో నెంబర్ 29 వచ్చింది, దానిపైన నోరెత్తారు. అంటే రిజర్వేషన్ రిలేటెడ్ అంశాలపైన అన్యాయం జరిగినటువంటి బీసీ మీ కులాలకి అన్యాయం జరిగితే మాత్రం నోరెత్తవు. కేవలం రాజకీయ అంశాలపైన ఈ యొక్క ప్రెస్ క్లబ్లు తిరుగుతూ వాటిపైన నడుస్తూ వెనుక నుండి ప్రోద్బలంతో చేసేటువంటి ఒక నడుస్తున్నటువంటి పౌర నేతలా, లేకుంటే ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి పౌర నేతలా మీరు? ఈ పౌర సమాజం క్షమించదంట. ఎవరిని క్షమించదు? అన్యాయంగా మీలాంటి వాళ్ళు దోచుకొని ఇంటర్నల్గా కుమ్మక్కై పనిచేసే వాళ్ళు ఈ పౌర సమాజం క్షమించదు. మీరే కదా ఇంటర్వ్యూలో చెప్పారు, తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కయ్యి చాలామందితోటి మేము కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మేము ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి పనిచేసినామని సిగ్గు లేకుండా చెప్పారు కదా. పౌర నేతలు అలాగా పనిచేసేది. న్యాయం అన్యాయాన్ని గుర్తించాలి. ఈరోజు మాలా మాదిగలో న్యాయం ఏంది అన్యాయం అనేది నువ్వు తెలుసుకున్నావా? ఈరోజు చాలా చక్కగా ఎంపిరికల్ డేటా తీయమంటున్నారు. అనుభావిక గణాంకాలు. అనుభావిక గణాంకాలు అంటే ఇప్పటికీ ఎవరు ఎంత లబ్ధి పొందారు, ఎవరెవరు ఏ స్థానాలు పొందారు, ఆ డేటా ప్రకారము మీరు మాట్లాడాలి. మీ దగ్గర ఏమి డేటా ఉండదు, ఎవరు లబ్ధి పొందారో తెలియదు, ఎవరు లాభపడుతున్నారో తెలియదు. కేవలం చప్పట్లకు మీరు బైకులు పట్టుకొని మౌతి పీసులాగా తయారైతే కాదు. మాలలు ఎట్లాగో ఎవరు మాట్లాడితే ఉట్టి చప్పట్లు కొట్టారు, ఒక ఆలోచన విధానానికి చప్పట్లు కొడతారు. ఈ భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే వాళ్ళకు చప్పట్లు కొడతారు. మీకు చప్పట్లు కొట్టే వాళ్ళు కావాలి కాబట్టి మీరు గుడ్డిగా ఎవరు చెప్తే వాళ్లకు సపోర్ట్ చేసి మాలను కించపరిచే విధంగా మాట్లాడినావు. స్మగ్లర్లు అయ్యా విఠల్, స్మగ్లర్లు అనేదానికి డిఫినేషన్ ఏంటి? మేము ఎట్లా స్మగ్లర్ అనే మీద నువ్వు వివరణ ఇవ్వాలి. మాకు ఏమొద్దు. మాలలు స్మగ్లర్లు అన్న కదా, ఏ విధంగా స్మగ్లర్లు, దానికి వివరణ ఇవ్వకుంటే మీ క్షమాపణ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. లేదంటే మీ పైన ఖచ్చితంగా మేము మాలలు ఖచ్చితంగా మీ వెంటబడి వదలరు. ఈ ఖచ్చితంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం. మీరు ఎవరైతే ఆయన ఎవరో విశ్వేశ్వరయ్య 90% మాదిగలు ఉన్నారు ఈ రాష్ట్రం అంటారు. గాలి మాటలు మాట్లాడడం నేర్చుకున్నారు ఈ పౌర నేతలా? ఏంది అసలు వీళ్ళు అసలు ఎట్లా ఇంటెలెక్చువల్స్? 90% ఉంటే మరి 10% ఉన్నారా మాలలు? మిగతా కులాలందరూ మాలలు ఇంకా 59 కులాలలో ఒక మాదిగల 90% ఉంటే 58 కులాలు కాదు 10% ఉన్నారా? అవగాహనతో మాట్లాడుతున్న వంశమా, లేకుంటే అవగాహన లోపంతో ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారా, లేకుంటే ఒక వ్యక్తి పూజకు ఒక కమ్యూనిటీకి రిలేటెడ్గా మాట్లాడుతున్నారా? మీరు డిక్లేర్ చేసుకోండి, అయ్యా మేము కూడా మాదిగల వంతు, మాదిగల నుండి మేము ఒత్తాస పలుకుతాం కాబట్టి మేము మాదిగ సామాజిక మా ఈ యొక్క న్యాయమన్యాయాలతో సంబంధం లేదు, రాజ్యాంగంతో సంబంధం లేదు, మీరు ఏదో చేస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా చేయాలన్నారు. అయ్యా ఈ సోకాడు తెలంగాణ గురించి కొట్లాడినటువంటి వాళ్ళకు ఒక ప్రశ్న, తెలంగాణ ఏ విధంగా వచ్చింది? తెలంగాణ సుప్రీంకోర్టు తీర్పిస్తే వచ్చిందా? చెప్పండి విఠల్ గారు. తెలంగాణ 14 సంవత్సరాల పోరాటంలో రాజ్యాంగబద్ధంగా స్వయంగా కేసీఆర్తో పాటు అందరూ కూడా అన్ని కులాల మేధావులు కూడా ఆర్టికల్ 3 ప్రకారము ఉండడం చేత ఆ యొక్క ఒక పార్లమెంటులో దాన్ని అమలు చేశారు కాబట్టి తర్వాత ప్రెసిడెంట్స్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. మేము అదే చెప్తున్నాం కదా, వర్గీకరణ వద్దన్నట్లే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేసుకోమంటున్నాం. దీనికి మాలలు వద్దంటున్నారు, దీన్ని అడ్డుకుంటున్నారు. విష ప్రచారం ఎందుకు? మేము వాళ్ళు పక్కన ఇంటింటి కలిసి ఉంటోళ్ళం, మేము వాళ్ళు అస్పృశ్యతను అనుభవిస్తున్నాము, మేము వాళ్ళు గడపార పార పనికి పోయేటోళ్ళం, ఒకే ట్రాక్టర్ మీద పోతాం, పెంట పని కానీ ఏ పని కానీ ఈ గ్రామాల్లో మా యొక్క ఉన్నటువంటి స్థితి. ఈ 2 కులాల మధ్యలో వైషమ్యాలు పెట్టడానికి చేస్తున్నావా, లేకుంటే పరిష్కార మార్గం తీయాలా? మీరు యాజ్ ఇంటెలెక్చువల్స్గా మీరు ప్రజాస్వామ్యవాదులుగా 2 కులాలను మీరు పరిష్కార మార్గం చెప్తారా, లేకుంటే వీళ్ళ మధ్యలో వైషమ్యాలు రేపేసి ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనుకుంటున్నారా? కొంతైనా విఘ్నత మీకే వదిలేస్తున్నాను. విమలక్క గారు ఉన్నారు, ఆమె ఎందుకో ఈ మధ్య వాస్తవానికి ఎందుకు వెళ్తుందో ఆమె అంటే గౌరవం మాకు. కానీ ఈ మధ్య ఆ వర్గీకరణను మీరు సరి చేయాలి కదా. నేను అడగాలనుకుంటున్నా, చంద్రచూడ్ తీర్పిచ్చాడు కదా, ఆ తీర్పు గురించి అలా మాట్లాడతారా మీరు? తీర్పు ఏమిచ్చిండు చంద్రచూడ్ గారు? ఈ యొక్క ఎస్సీ కులాల లోపల అంత విజాతి వర్గాలు ఉన్నాయి, కొందరు ఎదిరిన కులాలు ఉన్నాయి,
ఎదిగిన మనుషులు ఉన్నారు, కులాలు గారు కొంత ఉన్నారు, మిగతా ఎదగని వారు ఉన్నారు అన్నారు. అంటే ఇక్కడ ఏమన్నారు, ప్రత్యేకంగా మాదిగ కులానికి చెప్పలే, ప్రత్యేకంగా మాల కులానికి చెప్పలే. అంటే ఒక ఇండైరెక్ట్గా క్రిమిలేయర్ పద్ధతిని రామప్రసాద్ గారు అన్నగారు చెప్పినట్టు క్రిమిలేయర్ పద్ధతిని వాళ్ళ యొక్క సజెషన్స్ సలహాలు ఇచ్చారు. నువ్వేం చేయాలి, ఆ ఎంపిరిటికల్ డేటా తీస్తున్నావు, సంతోషం. ఆ డేటాబేస్ మీద ఎవరు ఎక్కువ తిన్నారు, ఎవరికి లాభం విన్నారు, అవన్నీ బయటకు వచ్చిన తర్వాత కదా మాట్లాడింది. సుప్రీంకోర్టుకు సంబంధం లేకుండా మేము 1,00,000 మంది ఉన్నాం, 1,00,000 ఉద్యోగాలు కావాలి, మీరు ఒక్కరే ఉన్నారు, మీకు ఒకటే ఉద్యోగం అంటే ఇది న్యాయబద్ధమా? ఇది సుప్రీంకోర్టు మీరు గౌరవిస్తున్నట్ట? అయ్యా సోకాల మీద అడుగుతున్నాను, మీరు సుప్రీంకోర్టుని గౌరవిస్తున్నారా? మొన్న వచ్చిన సలహా ఏదైతే ఇచ్చారో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ పైన మీరు గౌరవిస్తున్నారా? మీరు ఆ విషయం పైన మాట్లాడకుండా కేవలం ఒక కులానికి ఒత్తాస పలుకుతూ ఈ యొక్క 2 కులాల మధ్యలో వైషమ్యాలను రేపు రాజకీయ లబ్ధి పొందడానికే కదా ఇది. మీ గురించి తెలియదా? ఇప్పుడున్నప్పుడు ఇంకో పార్టీని వైపు మాట్లాడుతూ ఇంకోసారి ఇంకో వైపు మాట్లాడతారు, రేపు ఇంకో ఒక పార్టీని నిర్మాణం చేయడంలో భాగంగానే కదా మీరు చేస్తున్నారు. కాబట్టి నేను చివరగా సోకాళ్ళు మేధావులు అని చెప్పుకొని స్వయం ప్రకటన మేధావులు మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజాస్వామ్యవాదులం మాలలం, ఎక్కడ కూడా అప్రజాస్వామ్యంగా మాట్లాడడం. మేము కూడా ఈరోజు కూడా మీకు అదే చెప్తున్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో వర్గీకరణ చేసుకోవాలని. ఇప్పటిదాకా దిగంబర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజ్యాంగబద్ధంగా. మీరు దానికి మేము కట్టుబడి ఉంటారని చెప్పి మీరు తగు జాగ్రత్తగా తీసుకొని మద్దతు కానీ మాట్లాడే విధానం ఉండాలి. మద్దతు తెలపడం వేరు, మీరు మమ్మల్ని ఏకంగా డైరెక్ట్గా మాలను దూషించడం అనేది మీ యొక్క విఘ్నత కాదు. మిమ్మల్ని నిజంగా చెప్తున్నాను కదా, ఇదే ప్లేస్లో రామప్రసాద్ గారు ప్రకటించినట్టు మాదిల కన్నా దుబ్బతిన్నారన్నా, లేకుంటే మాదిగలు వెనుకబడి ఉన్నారని రిపోర్ట్ వచ్చిన ఎంపిరికల్ డేటా రేపు అనుభావిక డేటా వచ్చిన తర్వాత 30 లక్షల రూపాయలు మీ చేతిలో పెడతాం, ఎవరు వస్తారో రండి అని తెలియజేస్తూ తర్వాత అధ్యక్షుడు